ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో స్టాటిక్స్ అనేటువంటి టాపిక్. స్టాటిక్స్, దట్ ఈస్ ద సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్లో ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది, అలానే ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది మీకు పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి. నెక్స్ట్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 బిట్స్ రావడం జరుగుతుంది, 2 మార్క్స్ రావడం జరుగుతుంది. స్టాటిక్స్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటి అంటే స్కేలార్స్, వెక్టార్స్, రిప్రజెంటేషన్. అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్, వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, టైప్స్ ఆఫ్ వెక్టార్ ఎలాంటి టైప్స్ ఉన్నాయి, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఇది కొద్దిగా సివిల్ వాళ్ళకి ఆల్రెడీ మనం కవర్ చేసాం, సేమ్ అదే విధంగా ఉంటుంది. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. తర్వాత ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్, కాంకరెంట్ ఫోర్సెస్, లామిస్ థియరము, పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, దాని యొక్క స్టేట్మెంట్, ఈక్వేషన్స్, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయటం, వీటి యొక్క ఎగ్జాంపుల్స్, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్, దాని మీద ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. ఇది కంప్లీట్గా దీన్ని చూసినట్లయితే మీకు మెకానికల్ వాళ్ళకి సివిల్ వాళ్ళకి ఉండేటువంటి ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క కాన్సెప్ట్. ఈ యొక్క ఇంజనీరింగ్ మెకానిక్స్ యొక్క కాన్సెప్ట్ని ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో పెట్టడం జరిగింది. ఓకే, సో దీంట్లో మీకు 2 మార్క్స్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, 13 మార్క్స్ వెయిటేజీ పాలిటెక్నిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అయితే నేను గెస్ట్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఫిజిక్స్లో మీకు 10 మార్క్స్కి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఈ పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ యొక్క థీరం డెరివేషను, లేదా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం, లేదా లామిస్ థీరము మీద ఉన్నటువంటి ప్రాబ్లం. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్లో మీకు వస్తుంది. నెక్స్ట్ 3 మార్క్స్కి సంబంధించి మీకు ఈ యొక్క డెఫినేషన్స్, స్కేలార్స్కి అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, అలానే అంటే ఈ స్కేలార్ వెక్టార్ మీద 3 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్ మీద 3 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు. సో కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఈ యొక్క చాప్టర్ యొక్క వెయిటేజ్ 13 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు, సింపుల్గా పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఒకటి, లామిస్ థియరం ఒకటి నేర్చుకుంటే. ఈ స్కేలారు వెక్టారు అనేది ఫండమెంటలే కాబట్టి అది మనకి ఈజీగానే గుర్తుంటుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క చాప్టర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. సో ఫస్ట్ టాపిక్, అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి. ఆల్రెడీ మన యొక్క ఫిజిక్స్ బిగినింగ్ క్లాస్లోనే వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి చెప్పాము. మనకు ఉండేది వెక్టారు మేజర్గా ఎవ్రీథింగ్ విత్ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ సమ్ మ్యాగ్నిట్యూడ్ అండి. మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్, అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా ఉంటుంది. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్, రెండు ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీని ఏమంటారు అంటే వెక్టార్స్ అంటారు. వెరీ క్లియర్, ద క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అంటే కొత్త పదం లాగా మీరు అనుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ అంటే అది ఒక వాల్యూ. మీకు ఒక 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అనుకుంటే ఈ 35 అనేది దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో అంటే 35 ఈజ్ ద వాల్యూ, కాబట్టి దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే బోత్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు కూడా ఉంటాయో దాన్ని వెక్టార్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, దీస్ ఆర్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీకు డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ అంటే ఇక్కడ చూడండి వెక్టార్స్. వెక్టార్ మీన్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, రెండు ఉంటే కనుక దాన్ని వెక్టార్ అన్నాం. అదే స్కేలార్ వచ్చేసరికి ఇట్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండి, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, అంటే వాల్యూ మాత్రమే ఉంటుంది. సపోజ్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్, ఈ 35 డిగ్రీ సెంటిగ్రేడ్కి
జస్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద వాల్యూ. ఇట్ ఈస్ హ్యావింగ్ ద వాల్యూ. వెరాజ్ వెక్టార్కి వచ్చేసరికి సపోజ్ 25 న్యూటన్స్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది తీసుకున్నా. ఈ 25 న్యూటన్స్ అనేది వాల్యూ ఆఫ్ ద ఫోర్స్, దట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్. ఈ 35 అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టెంపరేచర్, దట్ మీన్స్ వాల్యూ ఆఫ్ ద టెంపరేచర్. సో స్కేలార్ వెక్టార్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, రెండు ఉంటే అది వెక్టార్ అవుతుంది. ఓన్లీ వాల్యూ మాత్రమే ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్కేలార్. ఇక్కడ పక్కన డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది చూశారు, దానికి వెక్టార్ స్కేలార్కి సంబంధం లేదు. డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా ఈ న్యూటన్ అనేది ఏంటి అంటే మీకు దట్ ఈస్ ద యూనిట్. ఆ యూనిట్ని బేస్ చేసుకుని వెక్టార్ ఆ స్కేలార్ అనే దానికి వెళ్ళొద్దు. జస్ట్ దట్ ఈస్ హ్యావింగ్ సమ్ డైరెక్షన్ ఆర్ నాట్. మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే వెక్టారు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే కనుక స్కేలార్. దానికి మీకు డిప్లొమాలో అడిగేటువంటి ఒక క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఏమంటాడంటే డిఫైన్ వెక్టార్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్. వెక్టార్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇవి డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్, రెండిటికి కన్ఫ్యూజన్ వస్తాయి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఇప్పుడు సపోజ్ ఇది ఒక పాయింట్ ఏ అనేటువంటి పాయింట్ ఉంది. ఓకే, ఏ అనేటువంటి పాయింట్. సపోజ్ మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ నితీష్ కూర్చుని ఉన్నాడు. నితీష్. ఓకే, ఇక్కడ చరణ్ కూర్చుని ఉన్నాడు. రైట్. ఈ నితీష్ చరణ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ నితీష్ దగ్గర నుంచి చరణ్ డిఫరెంట్ వేలో ఎలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు రూట్ అనేది ఎలా ఉంది, ఈ యొక్క డైరెక్షన్లో ఉంది, అంటే ఈ పాత్లో ఉంది. ఈ పాత్ని ఏమంటారు అంటే ఈ యొక్క టోటల్ కవర్ చేసినటువంటి పాత్ని ఏమంటారు అంటే డిస్టెన్స్ అంటారు. ఈ పాత్ని ఏమంటారు అంటే డిస్టెన్స్ అంటారు, డిస్టెన్స్. వెరస్ డిస్ప్లేస్మెంట్ అంటే డైరెక్ట్ నితీష్ షార్ట్ కట్లో, అంటే ఈ యొక్క టోటల్ మొత్తం కూడా ట్రావెల్ చేయడం ఉండదు, జస్ట్ షార్ట్ కట్లో డైరెక్ట్ రూట్లో వచ్చేసేయచ్చు. డైరెక్ట్ రూట్లో అంటే ఐ విల్ టేక్ వన్ కలర్ వేరియేషన్ ఫర్ దట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇలా డైరెక్ట్గా వచ్చేసేయచ్చు. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ అంటే నితీష్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాడు, దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయ్యాడు. సో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటిదేమో డిస్టెన్స్ ఎంత దూరం ట్రావెల్ అయ్యాడు. ఫైనల్గా రీచ్ అయింది ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎంత అంటే ఈ రెడ్ కలర్లో ఉన్నది. అది డిఫరెన్స్, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఉన్నటువంటి డిఫరెన్స్. డిస్టెన్స్ వచ్చేసరికి ఇది యొక్క షార్టెస్ట్ పాత్, వెరాజ్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి దాని యొక్క ఒరిజినల్ పాత్. సో ఇప్పుడు ఈ యొక్క వెక్టార్ అంటే ఏమని చెప్పాము, దట్ ఈజ్ హ్యావింగ్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఇట్ ఈజ్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్. ఇక్కడ చూడండి ఈ యొక్క బ్లూ కలర్ లైన్ ఈ యొక్క డైరెక్షన్లో, ఈ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తుంది. సో దానికి ఒక వాల్యూ ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా ఉంది, కాబట్టి డిస్ప్లేస్మెంట్ని వెక్టార్గా తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ని వెక్టార్గా తీసుకుంటాం. వెరాజ్ డిస్టెన్స్ వచ్చేసరికి దీనికి ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉండదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అంతే, అంటే దాని యొక్క గ్యాప్. ఓకే, సపోజ్ చరణ్ ఇక్కడ నుంచి ఈ లోపు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమైంది అంటే ఈ ఈ యొక్క డిస్టెన్స్ ఉంటుంది చూసారు, అదే డిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇదంతా ఉండదు. ఓకేనా. సో అది, సో వెక్టార్కి డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. డిస్ప్లేస్మెంట్ అంటే ఆ తిరిగిన రూట్ అంతా కూడా వచ్చింది. డిస్టెన్స్ అంటే ఏరియల్ వ్యూ. ఓకే, మీకు ప్రజెంట్ ట్రెండ్గా చెప్పాలి అంటే ఏరియల్ వ్యూ అన్నమాట. ఓకే, అది. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెలాసిటీ. వెలాసిటీ
ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. అంటే దానికి డైరెక్షన్ ఉంటుంది, అలానే వాల్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ యాక్సలరేషన్, యాక్సలరేషన్ కూడా అండి, ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ ఫోర్స్, ఫోర్స్ కూడా వెక్టార్ క్వాంటిటీనే. నెక్స్ట్ యాంగులర్ మొమెంటం. మొమెంటం అంటే, అసలు మొమెంటం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మొమెంటం అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. రన్నింగ్ నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. మొమెంటం మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సపోజ్ ఇలా ఒకటి ఉంది, ఇక్కడ ఒక ఫోర్స్, దీని యొక్క లెంత్ ఎల్ అనుకున్నా, లెంత్ ఎల్. ఇక్కడ ఫోర్స్ ఎఫ్ అనేటువంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ మొమెంటం కావాలి అంటే ఈ అప్లై చేసినటువంటి ఫోర్స్ ఇది పాయింట్ ఏ అనుకుంటే, మొమెంటం అబౌట్ పాయింట్ ఏ ఈక్వల్ టు ఈ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎల్. ఓకే, అలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో అలానే యాంగులర్ మొమెంటం, యాంగులర్ మొమెంటంకి కూడా వాల్యూ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్, డిఫైన్ వెలాసిటీ అండ్ సారీ డిఫైన్ ఏమని అడుగుతారంటే డిఫైన్ వెక్టార్, డిఫైన్ స్కేలార్ అంటారు, వాటికి ఎగ్జాంపుల్స్ అంటారు. డిస్ప్లేస్మెంట్ వెక్టార్, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్, యాక్సలరేషన్ ఈజ్ ఏ వెక్టార్, ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్, యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఏ వెక్టార్. అలానే వెయిట్, మనకు వెయిట్ కూడా వెక్టారే, వెయిట్ కూడా వెక్టారే. నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్స్. వెయిట్ వెక్టార్. తర్వాత యాంగులర్ యాక్సలరేషన్, యాంగులర్ మొమెంటంతో పాటు యాంగులర్ యాక్సలరేషన్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పినటువంటి మొమెంటం, మొమెంట్ ఆఫ్ ఫోర్స్, మొమెంటం అంటే మొమెంట్ ఆఫ్ ఫోర్స్. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసరికి సపోజ్ ఇలా నార్త్ అండ్ సౌత్ ఉందనుకోండి, దీనికి దీనికి ఒక పర్టికులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. దీనికి కూడా వాల్యూతో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. అది నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఆల్సో ఏ వెక్టార్ క్వాంటిటీ. మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా వెక్టార్ క్వాంటిటీనే. తర్వాత ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సో దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క అవుట్ ఆఫ్ ఈ యొక్క ఒక 10 ఎన్నో ఇచ్చారు కదా, వాటిలో ఒక 4 ఇచ్చి విచ్ వన్ ఈజ్ వెక్టార్ ఆర్ విచ్ వన్ ఈజ్ స్కేలార్ అని అంటారు. అదే డిప్లొమా పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఎనీ 4 ఎగ్జాంపుల్స్ ఫర్ వెక్టార్ క్వాంటిటీ అంటారు. అప్పుడు ఇందులో ఏదైనా ఒక 4 గుర్తుపెట్టుకోండి, కనీసం ఒక 5 అయినా కానీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కేలార్. స్కేలార్ అంటే ఏం చెప్పాం? ఓన్లీ వాల్యూ, అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే కనుక దాన్ని స్కేలార్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే కనుక దట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్ వచ్చేసరికి డిస్టెన్స్, ఇందాక చెప్పాను. ఏరియా అంటే సపోజ్ ఒక రెక్టాంగిల్ తీసుకుంటే దీనికి లెంత్ బ్రెడ్త్ ఉంటుంది, దీనికి ఏ డైరెక్షన్ కూడా ఉండదు. ఓకే, సో కాబట్టి డైరెక్షన్ ఉండదు, జస్ట్ వాల్యూ మాత్రమే ఉంటుంది. సపోజ్ ఇది ఒక 10, ఇది ఒక 4 మీటర్స్ అనుకోండి. 10 ఇంటూ 4 40 స్క్వేర్ మీటర్స్. సో ఈ 40 స్క్వేర్ మీటర్స్ ఈజ్ ఏ వాల్యూ అండ్ డైరెక్షన్ లేదు కాబట్టి ఏరియా ఈజ్ ఏ స్కేలార్. అలానే వాల్యూమ్, వాల్యూమ్ వచ్చేసరికి సపోజ్ ఒక క్యూబ్ అనేది తీసుకున్నారు అనుకోండి, దీనికి ఎల్బిహెచ్ అనేది ఉంటుంది. వాల్యూమ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, ఓన్లీ దాని యొక్క మెజర్మెంట్స్ మాత్రమే ఉంటుంది. సో దానికి ఎలాంటి డైరెక్షన్ కూడా లేదనమాట. సో వాల్యూమ్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. అలానే డెన్సిటీ అండి. డెన్సిటీ అంటే ఏంటి అంటే, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, మాస్ బై వాల్యూమ్. రేషియో బిట్వీన్ మాస్ అండ్ వాల్యూమ్ ఈజ్ ద డెన్సిటీ. సో ఈ యొక్క డెన్సిటీ కూడా స్కేలార్ క్వాంటిటీనే. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్. నెక్స్ట్ ఫ్లక్స్, హీట్ ఫ్లక్స్ అంటారు. ఓకే, హీట్ ఫ్లక్స్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ మాస్, మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ, వెయిట్ వెక్టార్ క్వాంటిటీ. రెండింటికి కన్ఫ్యూజన్ చేస్తారు ఈ సెట్లో, రెండింటికి కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి వెక్టార్ క్వాంటిటీ, మాస్ స్కేలార్ క్వాంటిటీ.
మాస్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఓకే. నెక్స్ట్ ప్రెజర్. ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్ అంటే ఏంటంటే డెఫినేషన్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్రెజర్. నెక్స్ట్ మనం ప్రీవియస్గా చెప్పాం వర్క్. వర్క్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీ. వర్క్ అనేది కూడా స్కేలార్ క్వాంటిటీ. డైరెక్షన్ అనేది ఉండదు పనికి. వర్క్ అంటే పని, దానికి డైరెక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ అలానే ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇట్ డజంట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్. హీట్ ఉంటుంది. హీట్కి కూడా ఎలాంటి డైరెక్షన్ కూడా ఉండదు. ఎలాంటి డైరెక్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ పొటెన్షియల్. పొటెన్షియల్ వచ్చేసరికి మీకు ఈ ఈఎంఎఫ్ వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అదే. నెక్స్ట్ అలానే పొటెన్షియల్ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్. టెంపరేచర్ ఇందాక చెప్పాం మనం 35 degrees సెంటిగ్రేడ్ అని. 35 degrees సెంటిగ్రేడ్ ఇట్ డజంట్ హ్యావింగ్ ఎనీ డైరెక్షన్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ ద వాల్యూ అన్నమాట. నెక్స్ట్ అలానే ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ కూడా ఎలాంటి డైరెక్షన్ ఉండదు. సో ఇది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద వెక్టార్ అండ్ స్కేలార్స్. అసలు వెక్టార్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ఇది ఉంది, ఇలా ఉంది. ఇది ఒక ఫోర్స్ వెక్టర్ ఎఫ్ అనుకుంటే దీనికి పైన ఒక యారో హెడ్ ఇలా తీసుకుంటాం. ఇలా ఉంటే దాన్ని దాన్ని మనం వెక్టార్ అని చెప్తాం. ఏదైనా సపోజ్ ఏ ఉంది, ఏ వెక్టార్. క్యాప్ అంటారు కొంతమంది, ఏ బార్ అంటారు. ఓకే. సో ఎలా అయినా కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే సపోజ్ ఏ ఇలా అంటారు. ఓకే. సో ఏది ఇచ్చినా కానీ ఇలా పైన ఒక నొటేషన్ ప్యారలల్ లైన్ ఇస్తే కనుక అది వెక్టార్ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ చూడండి, ద టిప్ ఆఫ్ ద యారో, ఈ ఈ యొక్క డయాగ్రామ్లో ఈ యారో దీన్ని కాల్డ్ ద హెడ్ అంటారు. ఇది హెడ్ అంటారు. దీన్ని ఏమంటారంటే యారో దాన్ని, దీన్ని హెడ్ అంటారు. నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఉంది కదా, దీన్ని టెయిల్ అంటారు. టెయిల్. ఇది హెడ్, ఇది టెయిల్ అన్నమాట. టెయిల్, హెడ్. ఓకే. సో అది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. ఒక వెక్టార్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ అలానే కొన్ని ఈక్వల్ వెక్టార్స్ అంటారు. ఈక్వల్ వెక్టార్స్ అంటే చూడండి ఇక్కడ ఈక్వివాలెన్స్ ఆఫ్ టూ వెక్టార్స్. టూ వెక్టార్స్ పి అండ్ క్యూ, పి బార్ అండ్ క్యూ బార్ ఆర్ ఈక్వల్ ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. వెక్టార్స్ని ఈక్వేట్ చేయాలంటే సపోజ్ ఇక్కడ మనకి 2 ఉంది, పి అంటే 2, పి ఈక్వల్ టు 2 i బార్ అని ఉంది. 2 i బార్ జనరల్గా ఏం చేస్తారంటేనమ్మా, ai బార్ ప్లస్ bj బార్ ప్లస్ ck బార్ ఇలా రిప్రజెంట్ చేస్తారు ఒక వెక్టార్ని. సపోజ్ ఎఫ్ ఈక్వల్ టు తీసుకుంటే 3 కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అండ్ జెడ్ కోఆర్డినేట్. అంటే ఐ అనేది ఎక్స్ కోఆర్డినేట్ కింద వస్తుంది, ఐ అనేది ఎక్స్ వాల్యూ కింద, బి అనేది వై వాల్యూ కింద వస్తుంది, అదే జే అనేది వై వాల్యూ కింద వస్తుంది, కే అనేది జెడ్ వాల్యూ కింద వస్తుంది అన్నమాట. సో ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఎఫ్ ఈక్వల్ టు ai బార్ ప్లస్ bj బార్ ప్లస్ ck బార్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఈక్వివాలెన్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క పి అండ్ క్యూ రెండు కూడా ఈక్వివాలెన్స్లో ఉన్నాయి అని చెప్పాలి అంటే దిస్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సేమ్ డైరెక్షన్. సపోజ్ 2i బార్ ప్లస్ 3j బార్ అనేది ఉంది, 3j బార్ అనేది పి అనేది. నెక్స్ట్ క్యూ కూడా సేమ్ అదే ఉండాలి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈక్వివాలెన్స్ ఆఫ్ వెక్టార్స్ అనేది వస్తుంది. ఓకే. ద ఈక్వివాలెన్స్ ఆఫ్ వెక్టార్ అంటే ఏంటి అంటే ఇఫ్ ద టూ వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ కూడా సేమ్ ఉండాలి. అలాంటప్పుడే అది ఈక్వివాలెన్స్ ఆఫ్ వెక్టార్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది సింపుల్ థింగే, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టారు అంటే చూడండి, సపోజ్ పి ప్లస్ క్యూ చేయాలి అంటే ఏం చేస్తాం, సపోజ్ 1 + 2 అంటే 3 అంటే పి వాల్యూని క్యూ వాల్యూని ఎడిషన్ చేస్తాం. అది డీప్గా వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్స్, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. నేను ఇందాక ఇప్పుడు సిలబస్ అనేది చూపించాను కదా మీకు. ఈ యొక్క స్కేలార్ అంటే ఏంటో చెప్పాము, వెక్టార్ అంటే ఏంటో చెప్పాము, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ అనేది చెప్పాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ పక్కన పెడితే
రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ చూడండి. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఇక్కడ ఒకటి ఇలా ఒక లైన్ డ్రా చేశాను. ఫోర్స్ ఎఫ్ ఉంది. ఇది హారిజాంటల్ ఫోర్సా? ఇక్కడ 3 కేసెస్ అండి. ఒకటి హారిజాంటల్, హారిజాంటల్. రెండోది వర్టికల్, వర్టికల్ వన్. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ ఇంక్లైన్డ్ కేస్, ఇంక్లైన్డ్. థర్డ్ వన్ ఈజ్ ఇంక్లైన్డ్. సో ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది చూస్తే ఈ ఫోర్స్ అనేది ఎలా ఉంది? హారిజాంటల్గా ఉంది. నెక్స్ట్ వర్టికల్ అంటే ఫోర్స్ అనేది వర్టికల్ అంటే ఎయిదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్, ఏదైనా కానీ అది వర్టికల్ ఫోర్సే. ఇలా ఉంటే ప్రాబ్లం లేదు, మనం ఆ యొక్క ఫోర్స్ వాల్యూని డైరెక్ట్గా తీసేసుకుంటాం. కానీ మనకి ఇంక్లైన్డ్ ఫోర్స్ అనేది ఉంది అనుకోండి. సపోజ్ ఇక్కడ ఫోర్స్ ఎఫ్ ఉంది. ఈ యొక్క ఫోర్స్ అనేది హారిజాంటల్తో కొంత యాంగిల్ చేస్తుంది అనుకుంటే, సపోజ్ ఇది ఒక ఫోర్స్ వెక్టార్, ఇది హారిజాంటల్తో యాంగిల్ అనేది చేస్తుంది, థీటా అనేటువంటి యాంగిల్ చేస్తుంది. వెక్టార్ ఎఫ్ బార్ అనేది హారిజాంటల్తో ఈ యాంగిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద డయాగ్రామ్ డ్రా చేస్తా. ఇలా ఎఫ్ అనేది ఉంది, ఎఫ్ బార్ ఉంది. ఇట్ విల్ మేక్ సమ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ ద హారిజాంటల్, దట్ ఈస్ థీటా. థీటా అనేటువంటి యాంగిల్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఎఫ్ని నాకు హారిజాంటల్ కాంపోనెంట్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం వర్టికల్ కాంపోనెంట్ కావాలి. అంటే హారిజాంటల్ కాంపోనెంట్ని ఎఫ్ఎక్స్ బార్ అన్నాను, వర్టికల్ కాంపోనెంట్ని ఎఫ్వై బార్ అన్నాను. అంటే మన యొక్క రెగ్యులర్ గ్రాఫ్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ ఉన్నాయి కదా. ఎక్స్ యాక్సిస్ ఏమో హారిజాంటల్ కాంపోనెంట్, వై యాక్సిస్ వచ్చేసరికి వర్టికల్ కాంపోనెంట్, ప్యూర్లీ వర్టికల్ కాంపోనెంట్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఈ యొక్క ఇంక్లైన్డ్ ఫోర్స్ని, ఇంక్లైన్డ్ వెక్టార్ ఉంది కదా, ఆ ఇంక్లైన్డ్ వెక్టార్ని ఎప్పుడు కూడా 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క సింగిల్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే సింగిల్ వెక్టార్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ఏ 2 or more vectors. Single vector can be replaced with a 2 or more vectors. సపోజ్ ఇది ఒక బాడీ ఉంటే దీని మీద నేను 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ ఏం చేశానంటే అదే బాడీ మీద ఇక్కడ 3 న్యూటన్స్ అప్లై చేశా, ఇక్కడ 2 న్యూటన్స్ అప్లై చేశా, ఇక్కడ 5 న్యూటన్స్ అప్లై చేశా. ఇప్పుడు ఎంత అప్లై చేసినట్టు టోటల్గా? 3 + 2 + 5 అంటే ఎన్ని న్యూటన్స్ అప్లై చేసినట్టు? ఎనీబడి టెల్ మీ? 10 న్యూటన్స్. సో ఇనిషియల్గా ఎంత అప్లై చేసావు? 10 న్యూటన్స్. ఇప్పుడు ఏం చేసావు? 10 న్యూటన్స్ మళ్ళీ అప్లై చేసావు. కానీ ఏం చేసావు అంటే అదే 10 న్యూటన్స్ని డివైడ్ చేసావు. 3 న్యూటన్స్ ఒక ఫోర్సు, 2 న్యూటన్స్ ఒక ఫోర్సు, 5 న్యూటన్స్ ఒక ఫోర్స్గా. కానీ ఇప్పుడు ఎఫెక్ట్ ఏమన్నా అవుతుందా? అదే ఫోర్స్ నువ్వు అప్లై చేసావు కాబట్టి. సో దాన్ని ఏమంటారు అంటే రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటారు. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి అంటే సింగిల్ ఫోర్స్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ద 2 or more ఫోర్సెస్. ఒక ఫోర్సు 2 అంతకంటే ఎక్కువ ఫోర్సెస్గా రిజాల్వ్ చేస్తే దాన్ని రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటారు. ఓకే, సింగిల్ వెక్టారు 2 or more వెక్టార్స్గా రిజాల్వ్ అయితే కనుక దాన్ని రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. అలా ఎప్పుడు రిజాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ మన టాపిక్ ఏంటి అంటే రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. రెక్టాంగిల్ అంటే ఏంటి అంటే హారిజాంటల్ యాక్సిస్ అండ్ వర్టికల్ యాక్సిస్, ఎక్స్ వై అని. సో ఇప్పుడు చూడండి ఎఫ్ అనేది ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి దీన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తారు. ఎఫ్ అనేది మనకి ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి ప్రతి ఇంక్లైన్డ్ వెక్టార్ని కూడా, వెక్టార్ అనేది ఏ యాంగిల్తో ఇంక్లైన్డ్ అయినా కానీ దాన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తారు. సో వన్ ఈజ్ ద హారిజాంటల్ కాంపోనెంట్, దట్ ఈస్ ఎఫ్ఎక్స్.
fx. Another one is vertical component, that is fy. ఇదే fని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎఫెక్ట్, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. ఓకే, ఇది అర్థమైందా, అర్థం కాలేదా? ఎనీబడి టెల్ మీ. ఇంక్లైన్డ్ సార్ అర్థమైంది సార్. వెక్టర్స్ని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశా. వన్ ఈజ్ హారిజాంటల్ కాంపోనెంట్, ఇది వచ్చేసరికి హారిజాంటల్, ఎఫ్ఎక్స్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్, ఎఫ్ఓఈ అనేది వర్టికల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని టూ కాంపోనెంట్స్గా, కానీ నాకేంటి అంటే ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత కావాలి, ఎఫ్వై వాల్యూ ఎంత కావాలి. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క దాంట్లో ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం అబ్జర్వ్ చేయాలి. దీన్ని చూస్తే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ బి సి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుంది. ఏ పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది? ఎనీబడి టెల్ మీ. 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది? ఏ పాయింట్ దగ్గర ఉంది? ఏ దగ్గర ఉందా, బి దగ్గర, సి దగ్గర ఉందా? సి దగ్గర ఈ ఉంది. దగ్గర ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు దీనికి ఎప్పుడు కూడా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దొరకగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సైన్ థీటా చేయండి. సైన్ థీటా, సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. ఆపోజిట్ సైడ్ బీసీ. హైపోటెన్యూస్ ఏది? ఏబి. ఏబి, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ థీటా ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్ స్టెప్, సైన్ థీటా ఈక్వల్ టు బీసీ అంటే ఏంటి? ఎఫ్ఎక్సా, ఎఫ్వైయా, ఎఫ్ఆ? బి ఎఫ్ఐ ఎఫ్వై. ఎఫ్వై బై ఏబి అంటే బార్. ఎఫ్ బార్. ఎఫ్ బార్. ఇక్కడ కూడా మనం ఎఫ్వై బార్ తీసుకోవాలి, ఓకే, ఎఫ్ఎక్స్ బార్ తీసుకోవాలి, రైట్, ఇక్కడ కూడా. సో ఎఫ్వై బార్ బై ఎఫ్ బార్. సో దీని నుండి సైన్ థీటా ఈక్వల్ టు ఎఫ్వై బార్ బై ఎఫ్ అనేది వచ్చింది. సో దీని నుంచి ఏం రాయొచ్చు? ఎఫ్వై బార్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఇంటూ సైన్ థీటా, ఎఫ్ బార్ ఇంటూ సైన్ థీటా. సో ఈ విధంగా మనం ఎఫ్వై బార్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే సపోజ్ మీకు 20 న్యూటన్స్ ఇచ్చారనుకోండి, యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చారనుకోండి, 20 సైన్ 30 డిగ్రీస్, ఇదే ఆ యొక్క 20 న్యూటన్స్ యొక్క వర్టికల్ కాంపోనెంట్. సేమ్ అలానే మీరు నాకు ఎఫ్ఎక్స్ వాల్యూ చెప్పండి. ఎఫ్ఎక్స్, ఎఫ్ఎక్స్ కోసం ఏం చేస్తాం? సైన్ థీటా చేస్తామా, కాస్ థీటా చేస్తామా, లేదా టాన్ థీటా చేస్తామా? ఎఫ్ఎక్స్ ఇది కావాలి. కాస్ థీటా సార్. కాస్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు, కాస్ థీటా ఫార్ములా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏది? ఏసీ. హైపోటెన్యూస్ ఏది? ఏపీ. సో కాస్ థీటా ఈక్వల్ టు, కాస్ థీటా ఈక్వల్ టు ఏసీ. ఏసీ ఈజ్ క్లియర్లీ ఎఫ్ఎక్స్ బార్ బై ఏబి ఈజ్ ఎఫ్ బార్. సో దీని నుంచి ఎఫ్ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ కాస్ థీటా. ఎఫ్ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ కాస్ థీటా. సో దీస్ టూ ఆర్ ద రెక్టాంగులర్ కాంపోనెంట్స్. అంటే ఇలా ఇంక్లైన్డ్గా ఉన్నప్పుడు దీనికి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది ఇలా చేసి. ఓకే, సో ఇదేమో హారిజాంటల్, దట్ ఈజ్ ఎఫ్ఎక్స్, ఇదేమో వర్టికల్ ఎఫ్వై. అలానే ఇలా తీసుకుంటే ఇది హారిజాంటల్ ఎఫ్ఎక్స్, ఇది ఎఫ్వై. అలా రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా మనం డివైడ్ చేయటం జరిగింది. ఓకే, సో అది పాయింట్. అర్థమైందా రెక్టాంగులర్ కాంపోనెంట్స్కి ఎలా రిజాల్వ్ చేసాము అనేది? ఎనీబడి ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి వెక్టార్స్లో. ఓకే, సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేయండి అందరూ కూడా. ఫైండ్ అవుట్ ద, సివిల్ వాళ్ళు మీరేమీ ఆన్సర్ చెప్పొద్దు, మీకు ఆల్రెడీ మనం మెకానిక్స్లో చెప్పుకున్నాం. మృదుని అండ్ వైష్ణవి సైలెంట్గా ఉండండి, రైట్. డిటర్మైన్ ద vertical component and horizontal component. Determine the vertical vector and horizontal vector
vertical vector and a horizontal vector. For a force vector, of 25 newtons, 25 newtons, making an angle 30 degrees with the horizontal. Making an angle 30 degrees with the horizontal. With the horizontal. With the horizontal అన్నాడు. ఇలా ఇచ్చాడు. దీనికి వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎలా చేయాలి అంటే 25 న్యూటన్స్ ఇది. ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees with the horizontal. ఓకే, మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees with the horizontal. ఈ హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్ 30 degrees అన్నమాట. సో ఇప్పుడు దీన్ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేయాలి. వన్ ఈస్ ఎఫ్ఎక్స్, అనదర్ వన్ ఈస్ ఎఫ్వై. ఎఫ్ఎక్స్ అనేది హారిజాంటల్ కాంపోనెంట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? నాకు చెప్పినటువంటి దాని ప్రకారం ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు చైతన్య రెడ్డి చెప్పు. F into cos 30, sir. ఎఫ్ ఇంటూ కాస్ 30. సో ఎఫ్ వాల్యూ ఈస్ 25 newtons. 25 cos theta. Theta is 30 degrees. So tell me the answer. సండే క్లాస్ అటెండ్ అవ్వాలా? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలా నువ్వు? 25 cos 30 degrees. క్యాలిక్యులేటర్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. 25 cos 30. శశిధర్ ఆన్సర్ చెప్పమ్మా. 1.5, sir. ఎంత? 1.5. 12.5. 21.5. ఆ? 21.5, sir. 21.5. cos 30 వాల్యూ ఎంత? cos 30 క్యాల్సిలో చూడండి కనీసం. √3/2. √3/2. మళ్ళీ దాన్ని సింప్లిఫై చేసుకోవాలి కదా. మా క్యాల్సిలో కొట్టేసి 25 cos 30 ఎంత వచ్చింది చెప్పండి ఇంకొకరు. 21.5 వచ్చిందా? 21.65, sir. ఓకే జతిన్, 21.65. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, 21.65 న్యూటన్స్. రైట్. సో సిమిలర్గా వర్టికల్ కాంపోనెంట్ అంటే ఎఫ్వై చెప్పండి. ఎఫ్వై చేయండి. ఎఫ్వై శరణ్, ఎఫ్వై ఎంత? ఫార్ములా F of sin theta, sir. సైన్ థీటా. వాట్ ఈస్ ద ఎఫ్ వాల్యూ? 25. సైన్ యాంగిల్ ఎంత? థీటా అంటే 30 degrees. 30 degrees. హౌ మచ్ దట్ ఈస్? టైం అవుతుంది, మరలా రీజాయిన్ 12.5, sir. ఎంత? 12.5, sir. 12.5, sir. 12.5. 12.5 న్యూటన్స్. సో ఇది వర్టికల్ కాంపోనెంట్, ఇది హారిజాంటల్ కాంపోనెంట్. సో ఈ విధంగా మనం ఒక వెక్టార్ని రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తాం. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా, ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా.